మనం కూడా ఇస్తుంటాం కదండి దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల కోసం. బలవంతంగా ఇస్తున్నారా? పిసినితనంతో ఇస్తున్నారా? వద్దు. పిసినితనంతో వద్దు, బలవంతంగా వద్దు. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాం కదండి, చాలాసార్లు చెప్పాను. మీరు ఎవరు దయచేసి బలవంతంగా మీరు ఎవ్వరు ఇవ్వద్దు. ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే, మీకు నమ్మకం ఉంటే ఇవ్వండి, మీకు లేదా మీరు అస్సలు ఇవ్వద్దు. పోనీ ఎక్కడిస్తే ఖచ్చితంగా ఎవరు ఖర్చు పెడతారని నమ్మకం మీకుందో అక్కడే ఇవ్వండి. ఎందుకంటే విశ్వాసం మూలము కానిదేదో అదేమవుతుంది? పాపం. మీరు నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఇక్కడ ఇచ్చారనుకోండి, అది పాపమే. దయచేసి మీరు ఎవ్వరూ కూడా అనుమానంతో మీరు ఇవ్వకండి. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు ఇవ్వనంత మాత్రం ఏ కార్యక్రమం ఆగిందో ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు ఇవ్వలేదండి, మీరు ఇవ్వనంత మాత్రాన ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క కార్యక్రమం ఆగిపోయింది? దేవుడు నేను కాకపోతేనండి ఇంకొకరితో చేయించుకుంటాడు, ఒకరు కాకపోతే దేవుడు ఇంకొకరి మనసును ప్రేరేపిస్తాడు.